కవితల్లో ప్రసిద్ధమైన వస్తువులు కూడా ఉంటాయి. కాలం బహు విడ్డూరమైంది. పరుగెత్తే మనల్ని ఆపి బుజ్జగిస్తుంది. తాను మాత్రం అందుకోలేనంత వేగంగా వెళ్ళిపోతుంది. నది ఎడారి గుండెల్లో ఆర్ద్రత నింపుతుంది. సముద్రం గురించి చెప్పిన కవితలో ఆవలి తీరపు అంచును ఆకాశము ఆశగా ముద్దాడుతున్న అద్భుత సౌందర్యాన్ని వీక్షించగలరు. ఎగసిపడే అలలు ఇసుక పాదాలను తాకి సుందర క్షణాన్ని కాంచగలరు. నీలి సంద్రపు దోలోతుల ముత్యాలను ఎత్తుకోగలరు. గాంధారి ఖిల్లా అనే కవిత ఉంది. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అని సినారి రాస్తే, ఈ గాంధారి ఖిల్లాలో కదలలేని రాళ్ల నిండా చెప్పలేని భావ సంపదను చూపిస్తాడు లేదా. కళ్ళు ఎన్నో భావాలను వ్యక్తీకరిస్తాయి, ప్రేమను వ్యక్తీకరిస్తాయి. అందుకే అంటాం కదా, నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమిస్తానని. వేదనను వ్యక్తీకరిస్తాయి. ఇంకా కళ్ళు చెప్పేటటువంటి భావాలు మరెన్నో. ఈయన కళ్ళని గురించి ఇవన్నీ చెబుతూ కూడా ఏమంటాడంటే, కళ్ళు నీ లోపలి నిన్ను దృశ్యమానం చేసే పారదర్శక పదార్థాలు అంటాడు. జగదీష్ చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించాడు. ఈయన ప్రదేశాలకు ప్రాణం ఉంటుందని చెప్తాడు. మనం 40-50 సంవత్సరాల క్రింద కొన్ని ప్రదేశాలను చూసి మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళితే, విహారయాత్రకు వెళితే మనల్ని అవన్నీ గతంలో తీసుకెళ్తాయి. దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఆ పరిసరాలు మళ్ళీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ గతంలోకి లాక్కెడతాయి. అవును, నిజమే, ప్రదేశాలకు ప్రాణం ఉంటుంది అని కవిత్వీకరిస్తాడు. నేటి మనిషి గురించి కవి ఆవేదన చూడండి. మనం అసలు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నామా? స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నామా? స్వచ్ఛమైనటువంటి ఆహారం తింటున్నామా? అందుకే అంటాడు, విషాన్ని చల్లి అన్నాన్ని పండించి ఆ అన్నాన్నే తిని ఆసుపత్రి పాలయ్యే అజ్ఞాని నీటి మనిషి. కాంక్రీట్ అపార్ట్మెంట్ల పాన్పుపై పొరలి వాడు మెత్తని మట్టి తల్లి ఒడి ఆర్ద్రతను ఇప్పుడు మర్చిపోయాడు. గాలి, నీరు, నేల, నింగి ఆశాంతం మలినమై మసిబారి తోటి జీవుల కన్నీటి శాపం తగలకముందే, భావి తరాల దుఃఖం వాడి ఆత్మ చుట్టూ పాపమై మర్చిపోకముందే వాడు తప్పక మారి తీరాలి అని హెచ్చరిస్తాడు ఈ కవి. మరి కొందరి జీవితాలు ఎట్లా ఉంటాయంటే, అద్భుతాలేవి జరగకుండానే రోజులు గడుస్తుంటాయి, ఆనందాలేవి దొరకకుండానే వ్యక్తులు గడిచిపోతాయి. అలాంటి జీవితాలు మనకు అవసరం. కాలాన్ని దాటుకుంటూ వెనక్కి వెళ్ళడం అంటే మనస్సును మోసుకుంటూ గుంభనంగా దుఃఖించడమే. ఆ విధంగా దుఃఖిస్తూ మన జీవితాన్ని విడదీసుకోవడమా? కాదు. ఆయనకి ఏం చెప్తాడంటే, నువ్వు మైలురాయి దాటాలంటే నీ చుట్టూ గుంపులు అప్రమత్తంగా నడుస్తూ వెళ్ళిపోవాలి అని సందేశం ఇస్తాడు. ఈ పుస్తకంలో జనన మరణాల గురించి అద్భుత కవితా వ్యాఖ్యలు ఉంటాయి. మెరుస్తున్న కొత్త పూలు, పరవశపు గాలి కౌగిట్లో ఊయల దొంగుతున్న వేళ ఆట ఆగిపోతుంది. మనం సంతోషంగా ఉంటాం, ఇంకెన్నేళ్ళో బతకాలనుకుంటాం, కానీ మృత్యువు మనల్ని సమీపిస్తుంది. దాన్ని ఏం చెప్తాడంటే, మెరుస్తున్న కొత్త పూలు, పరవశపు గాలి కౌగిట్లో ఊయల దొంగుతున్న వేళ ఆట ఆగిపోతుంది. కొన్ని చోట్ల మరణాలు జరుగుతూనే ఉంటాయి, మరికొన్ని చోట్ల జననాలు సంభవిస్తూనే ఉంటాయి. దాని గురించి అనంత నిశ్శబ్దపు చీకటిలోనికి వెలుగులీరుతూ నిష్క్రమిస్తాము. మరో చిన్ని మొలక నేల మీద తలెత్తి చుట్టూ కనిపిస్తుంది అని వ్యాఖ్యానిస్తాడు. మనం రోజు ఎంతోమందితో మాట్లాడుతున్నాం, కానీ నీవు నీతో మాట్లాడుకుంటున్నావా?
నీవు నీతో మాట్లాడుకోవడం ఎలాగో ఈ కవి చూపిస్తాడు. నీతో నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా పరిమితి లేని ప్రవాహమే, సరిహద్దు గీతలేవి లేని కొత్త ఆనందపు అలజడులే. నీతో నువ్వు మాట్లాడుతున్నంతగా మరి ఎవరితోనూ మాట్లాడలేవు. బహుశా ఈ కవి తనతో తాను మాట్లాడుకుంటున్నప్పుడే ఈ కవితలన్నీ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకొక చోట అంటాడు, మాట్లాడుకోకపోవడం అంటే కూడా సంభాషిస్తూ ఉండడమే అని మరొక చోట చెప్తాడు. జ్ఞాపకానికి కూడా వాసన ఉంటుందని మనకు తెలుసా, కానీ ఈ కవి అంటాడు జ్ఞాపకానికి ఓ వాసన ఉంటుంది, గుండెతో ఆక్రాణించే వాదన అని విదితం చేస్తాడు. ఇందులో శేష స్వప్నం అనే ఒక మంచి కవిత ఉంది, దేశభక్తి కవిత. ఏ స్వప్నమో సాకారమైనదని అప్పుడు ధైర్యమై నినదించిన కొన్ని గుండె గొంతుల్ని వందే మాతరపు జెండాపై సగర్వంగా ఎగరేస్తాను. మనలో మిగిలిన సన్నని మానవత్వపు వెలుగు చీరని. మనలో ఇంకా మానవత్వం ఉంది, పూర్తిగా పోలేదు. అందుకే అంటున్నాడు, మనలో మిగిలిన సన్నని మానవత్వపు వెలుగు చీరని ఇంకా ఇంకా రగిలే స్థైర్యాన్ని మూటగట్టుకొని ఓ అద్భుత స్వేచ్ఛాదేశం నిర్మిస్తూనే ఉంటారు. మూవన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తూ ఉంటారు చెప్తాడు. మనం భక్తులు భగవంతుని ప్రార్థించడము, భజించడము ఇటువంటి అక్కడక్కడ చూస్తుంటాం. కానీ మనిషి కోసం దేవుడు దుఃఖించడం అనేటటువంటి కూడా ఇందులో ఆ దేవుడు అనుకుంటాడు, ఎన్నో జన్యువులను కలబోసి నిన్ను నేను సృష్టించాను, ఎంతో మంచి మనసును నీకు ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావా? కొన్ని దుఃఖించే గుండెలను ఎందుకు పొదిగి పట్టుకోవు అంటే ఆర్తులైనటువంటి వాళ్ళను ఆదుకోవాలి, బలహీనులైనటువంటి వాళ్లకు చేయూతనివ్వాలి. అటువంటి పని మనం ఎందుకు చేయడం లేదు? కొన్ని దుఃఖించే గుండెలను ఎందుకు పొదిగి పట్టుకో, ఆరాటపడి ఆర్ద్రతలను ఎందుకు హక్కున చేర్చుకో అని ప్రశ్నిస్తాడు. ఒక చెట్టు ఉందనుకోండి, ఓ చెట్టు నువ్వు చెట్టులాగే బతుకు అని అంటావా? ఎందుకంటే అది చెట్టులాగే బతుకుతుంది. ఒక జంతువు ఉందనుకోండి, నువ్వు జంతువులాగే బతుకు అని అంటామా? అది జంతువులాగే బతుకుతుంది. కానీ ఒక మనిషిని మరి నువ్వు మనిషిలాగా బతుకులాగా శిఫార్శిస్తుంది. అంటే మనిషిగా బతకడండి. అందుకే అందశ్రీ అన్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు అని. ఈ కవి ఏమంటాడంటే, నేను గుండె చేతితో పట్టుకొని గడప గడపకు తిరిగి వెతుకుతుంటాను, ఏ సాంత్వన హృదయమైన అనునయతాడనం చేయకపోతుందా? జంధ్యాల పాపయ్య శాస్త్రి అన్నాడు, ప్రేయసి ప్రేమలోన కనిపించడి తీయని స్వర్గమొక్కటే ధ్యేయము కాదు, దీనులు ప్రాణతను దరిద్ర నారాయణు నేర్చుచుండివి, తరస్నులని తుడువంగబొమ్ముని ప్రేయసి తోడ నీకట లభించును కోట్ల కొలంది స్వర్గముల్. కొందరు కవిత్వ